హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ట్యూటీ ఫ్రూటీస్ని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ ట్యూటీ ఫ్రూటీస్ని 2 రకాలుగా తయారు చేస్తారు. ఒకటి వాటర్ మిలన్తో, 2 పచ్చి బొప్పాయితోటి. ఇవాల్టి మన వీడియోలో సమ్మర్లో ఎక్కువగా దొరికే వాటర్ మిలన్ తోటి ట్యూటీ ఫ్రూటీస్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేయండి. పుచ్చకాయ తిన్నాక వీటిని బయట పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా వీటితో టూటీ ఫ్రూటీస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా లోపల ఉన్న రెడ్ కలర్ పార్ట్ని చాకుతో తీసేయాలి. ఆ తర్వాత బయట ఉండే గ్రీన్ కలర్ పార్ట్ని చాపర్తో చెక్కేయాలి. శుభ్రం చేసిన పుచ్చకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తరిగిన పుచ్చకాయ ముక్కల్ని ఉడికించడం కోసం బౌల్లోకి వేసుకోవాలి. పుచ్చకాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి గిన్నెను స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నుంచి 6 నిమిషాల వరకు పుచ్చకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపి పుచ్చకాయ ముక్కలు ఉడికాయో లేదో చూడాలి. పుచ్చకాయ ముక్కలు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టైనర్తో నీళ్లు రాకుండా ముక్కల్ని తీసుకుని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఉడికించిన ముక్కల్ని కప్పు లేదా గ్లాస్తో ఎన్ని కప్పులు అవుతాయో కొలవాలి. ముక్కల్ని కప్పుతో కొలవడం వల్ల టూటీ ఫ్రూటీస్లో స్వీట్నెస్ కోసం షుగర్ వేయడానికి చాలా సులభంగా ఉంటుంది. నేను తీసుకున్న పుచ్చకాయ ముక్కలు మొత్తం 3 కప్పులు అయ్యాయి. ఏ కప్పుతో పుచ్చకాయ ముక్కలు కొలుస్తామో అదే కప్పుతో షుగర్ని తీసుకోవాలి. నేను తీసుకున్న 3 కప్పుల పుచ్చకాయ ముక్కలకి 1.5 కప్పు షుగర్ని తీసుకోవాలి. 1 కప్పు పుచ్చకాయ ముక్కలకి 1/2 కప్పు షుగర్, 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ కరిగే వరకు వాటర్ని మరగనివ్వాలి. నీళ్లు మరిగి పంచదార కరిగిన తర్వాత మరో 2 నిమిషాల పాటు పాకాన్ని మరగనిస్తే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత 2-3 స్పూన్ల పాకాన్ని వేరొక గ్లాసులోకి తీసుకోవాలి. ఈ పాకాన్ని ఏమి చేయాలో మీకు వీడియో చివరిలో చూపిస్తాను. ఇప్పుడు ఈ పంచదార పాకంలో ఉడికించిన పుచ్చకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో 4-5 నిమిషాల పాటు పంచదార పాకంలో పుచ్చకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి. పాకంలో పుచ్చకాయ ముక్కలు ఉడికేటప్పుడు మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉడికించిన పుచ్చకాయ ముక్కల్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు పంచదార పాకాన్ని కూడా వేయాలి. గ్లాసులో పక్కకు తీసిన పాకంలో ఏదైనా ఫుడ్ కలర్ వేసి ఒకసారి బాగా కలపాలి. ఫుడ్ కలర్ కలిపిన పంచదార పాకాన్ని పుచ్చకాయ ముక్కల్లో వేయాలి. అలాగే వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసి ఫుడ్ కలర్ ముక్కలకి కలిసేలాగా బాగా కలపాలి. ఎసెన్స్ అనేది పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. బాగా కలిపిన తర్వాత గిన్నె మీద మూత వేసి నైట్ అంతా పుచ్చకాయ ముక్కల్ని పాకంలో ఉండనివ్వాలి. మార్నింగ్ అయ్యాక టూటీ ఫ్రూటీస్ని ఆరబెట్టడం కోసం ప్లేట్లోకి పేపర్ని వేసి పంచదార పాకం రాకుండా టూటీ ఫ్రూటీస్ని వడగట్టి తీసుకుని పేపర్ మీద వేయాలి. టూటీ ఫ్రూటీస్ని ఎండలోనే ఆరబెట్టక్కర్లేదు, ఫ్యాన్ కింద ఆరబెట్టినా సరిపోతుంది. ఇంతేనండి, టూటీ ఫ్రూటీస్ని ఇంట్లో తయారు చేసుకోవడం చాలా సులభం. మీరు కూడా టూటీ ఫ్రూటీస్ని ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.